పిల్లలు బాగుంటేనే దేశం బాగుంటుందని పోషకాహారం తీసుకుంటేనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ఐసీడీఎస్ హుజురాబాద్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రంలో పోషణ్ పక్షోత్సవాల్లో భాగంగా పోషణ పక్వాడా కార్యక్రమం నిర్వహించగా దీనికి కలెక్టర్ పమేలా సత్పతి హాజరయ్యారు. అందరం కలిసి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామన్నారు. మహిళలు గర్భిణీలు రక్తహీనత నివారణకు పోషకాహారాన్ని తీసుకోవాలని సూచించారు. పలువురు గర్భిణీలకు సీమంతం నిర్వహించారు. అనంతరం కృషి విజ్ఞాన కేంద్రంలో వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాల్లో ఏర్పాటు చేసిన ప్రదర్శన క్షేత్రాలను పరిశీలించారు. ప్రతి ప్రదర్శన క్షేత్రం దగ్గరికి వెళ్లి శాస్త్రవేత్తలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. చాలా సేపు మీరు వింటూనే ఉన్నారు. పోషణ అంటే ఏంటి, న్యూట్రిషన్ అంటే ఏంటి, ఏంటి న్యూట్రిషియస్ ఫుడ్. తర్వాత మీ ముందు కూడా ఒక చక్కటి డిస్ప్లే పెట్టడం జరిగింది. సో ఇంతకుముందు అడిషనల్ కలెక్టర్ గారు చెప్పినట్టు నేను కూడా ఒక 2-3 ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతాను. అనుకోండి, మీ బిడ్డతో కానీ మీ బాబుతో మీరు బయట ఎక్కడైనా వెళ్ళాలి. అక్కడి నుంచి తిరిగి వస్తూ కొంచెం లేట్ అయిపోయింది, లంచ్ టైం గడిచిపోయింది, 2:30-3 అయింది అనుకోండి. ఈ లోపు మీరు ఏది ఆహారం తీసుకోకుండా ఉన్నారు, మీ బాబు కూడా అట్లాగే ఉన్నారు. సో మీరు ఇంటికి రాగానే ఫస్ట్ ఏం చేస్తారు? ఎవరికి తినిపిస్తారు? మీ బాబుకి తినిపిస్తారు. మీ బాబుకి ఎంతసేపు పడుతుంది తినడం? ఎంతసేపు పడుతుంది? గంట కదా, అంతే కదా. మా ఇంట్లో కూడా అంతే.